శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే విజయవాడలో అంగన్వాడీలపై పోలీసుల దాడి చూస్తూ ఉంటే ఈ 2-3 రోజుల నుంచి కూడా అతి దారుణంగా పోలీసులు ఈ అంగన్వాడీ కార్యకర్తల మీద జులుం చూపిస్తూ ఉన్నారు. అసలుకి విషయం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేదని చెప్పేసి అడిగితే తప్ప అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. పర్టికులర్లీ మరి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ దాదాపుగా 2 సంవత్సరములు కావస్తా ఉంది. మరి మీరు చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. మేమంతా కూడా విజయవాడలోని ధర్నా చౌక్లో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పినప్పుడు కొంతమంది మినిస్టర్లతో వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సుముఖంగా ఉన్నాం, చేస్తామన్నట్టుగా 2-3 రోజుల ముందు ఒక నాటకీయ పక్కిలో వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే మరి అది ఫెయిల్ కావడం మూలన వాళ్ళు ఏం చేసింది లేదు. సోమవారం నాడు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తూ ఆ ధర్నా చౌక్లో ధర్నా శాంతియుతంగా జరుపుకుంటుంటే మరి ఒక మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు నెక్స్ట్ డే మంగళవారం రోజు చర్చలకు పిలుస్తాం, వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తామన్నట్టుగా చెప్పడం, తదనుగుణంగా మరి ఆ రోజు ధర్నాకు వచ్చినటువంటి ఆ యొక్క అంగన్వాడీ వర్కర్లు అయితేనేంటి, హెల్పర్లు అయితేనేంటి, అందరూ చాలామంది అక్కడికక్కడే టెంట్లో పండుకొని పొద్దున్నే మేము చర్చలకు వెళ్ళి మా డిమాండ్లు సాధించుకుంటామనేటువంటి ఆనందంతో అక్కడ ఉంటే రాత్రికి వాళ్ళకు కరెంటు, ఆ టెంట్కు కరెంటు తీసేయడం, వాళ్ళని ఎక్కడికి బయటికి పోకుండా కంచె వేయడం, వాళ్లకు మంచినీళ్ళు లేదు, ఫుడ్డు లేదు, కనీసం కాలకృత్యాలు తీర్చుకునేదానికి కూడా ఆ మహాతల్లులకి, ఆ మాతృమూర్తులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లేడీస్. ఇదేనా ఈ రాష్ట్రంలో స్త్రీలకు ఇస్తున్నటువంటి గౌరవం అని చెప్పేసి నేను ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని అందరినీ అడుగుతా ఉన్నా. ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి స్త్రీలు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పండుకుంటే వాళ్ళని మీరు నానా విధాలుగా ఇబ్బంది పెట్టి అవమానపరిచి వాళ్లకు నీళ్లు లేకుండా ఏమి లేకుండా వాళ్ళని బలవంతంగా పోలీస్ కానిస్టేబుల్స్, మేల్ పోలీస్ కానిస్టేబుల్స్తో లాగి పడేసి అరెస్టులు చేసి లాఠీ చార్జ్ చేసి వాళ్ళకి నానా రకాలుగా దెబ్బలు తగిలి వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు ఏమి తప్పు చేశారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలే మాకు చేయండి అయ్యా బాబు, 2 ఏళ్ళుగా వస్తుందని చెప్పి అడగడం తప్ప అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆ విధంగా మహిళా ఉద్యోగుల్ని నడి రోడ్డు మీద అవమానపరిచారు. ఈ రోజున విజయవాడలో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీమూర్తులని అవమానపరిచారు. ఇదేనా ఈ ప్రభుత్వం మహిళలకు ఇచ్చేటువంటి గౌరవము అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను.
ఇదే ఆయనకు అలవాటే ముఖ్యమంత్రి గారికి. ఈనాడే కాదు, ఇంతకుముందు కూడా కంబైన్డ్ స్టేట్లో హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినటువంటి ఈ అంగన్వాడీ వర్కర్స్ ఆ రోజున వాళ్ళందరినీ కూడా శాంతియుతంగా ఆ రోజున వాళ్ళు అక్కడ చేసుకుంటుంటే వాళ్ళందరి మీద గుర్రాలతో దాడి చేయించారు ఆ రోజులలో అక్కడ. అది మర్చిపోకముందే మరలా నిన్న పోలీసులందరినీ కూడా మరి పురుగొల్పి ఆ టెంట్ల మీద మెరుపు దాడి చేసి చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి మేము అయితే తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం.